హలో హాయ్ అండి. ఈరోజు నేను భీమవరం స్టైల్లో చేపల పులుసు చేస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇవి వేసుకొని ఫ్రై చేసుకొని గసగసాలు కూడా వేసాను. ఇంకా బగారాకు వేసి మళ్ళీ ముందుగా కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా నానబెట్టుకోవాలి. ఇది పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం చేపల పులుసు కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది పులుసులోకి. ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసి కొంచెం ఆనియన్స్ నేను ఎక్కువ వేసుకున్నాను. వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ చేపల పులుసు మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఛానల్ని కొత్తగా పెట్టానండి, కొంచెం సపోర్ట్ చేయండి. కొంచెం కరివేపాకు వేసుకున్నాక కొంచెం ఉల్లిగడ్డలు కొంచెం మగ్గాలి. మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కొంచెం ఎక్కువనే వేసుకున్నాను నేను, 1.5 స్పూన్ వేసుకున్నాను. సో మళ్ళీ ఒకసారి కలదిప్పాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని బాగా కలుపుకోవాలండి. నా వాయిస్ ఎంత బాగుంటుందండి, మీరు ఏమనుకోవద్దు. నేను కొత్తగా యూట్యూబ్ పెట్టాను. నాకు మాట్లాడడం అంటే చాలా భయం, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. ఇలా చేపలు వేసేసుకోవాలండి. నేనైతే ఆయిల్లో ఫ్రైలోనే వేసేసుకుంటాను. చేపలన్నీ అలా వేసుకున్నాక కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. నేను 5 స్పూన్స్ వేసుకున్నాను. ఎందుకంటే నీచు విరగాలంటే మనకు కారం అనేది ఎక్కువ ఉండాలి. మాదైతే కొట్టించిన కారం అండి. సో మేము అందుకని 5 స్పూన్లు. 1 స్పూను పసుపు, తర్వాత ధనియాల పొడి వేసుకున్నాక ఒక్కసారి ఇలా అని అనుకోవాలండి. ఎందుకంటే సాల్ట్ కూడా మీకు తగినంత వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి తిప్పుకోవాలండి. అలా ఒకసారి అనుకుని, ఎందుకంటే దీంట్లో చెంచా పెట్టకూడదండి. ఎందుకంటే చేప అనేది చితికిపోతుంది కాబట్టి అసలు నేను ఎక్కువ ఏ స్పూన్స్ ఎక్కువ యూజ్ చేయనండి, గరిటెలు ఎక్కువ యూజ్ చేయను. సో ఇప్పుడు చింతపండు ముందే నానబెట్టుకున్న చింతపండు పిసుక్కొని పోసేసుకోవాలి. మనకి ఎంత పులుసు కావాలనుకుంటే అంత పోసుకోవాలి. సో ఇంట్లో నాకైతే మరీ ఎక్కువ గ్రేవీ ఉంటే అంత ఇష్టం ఉండదండి. నార్మల్ గ్రేవీ కాబట్టి నేను ఎక్కువ పులుసు పోసుకోలేదు, అలా పోసుకున్నాను. ఒకసారి చూసుకొని మళ్ళీ ఒకసారి ఇలా అనుకోవాలి. అంటే చేపలన్నీ మునిగాయా లేదా చూసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలండి. ఇంకొకటి, మంట అనేది చాలా సిమ్లో ఉండాలండి. మరి మంట ఎక్కువ అనేది పెట్టుకోకూడదు. ఎందుకంటే మంట పెద్దగా పెట్టుకుంటే చేప అనేది చితికిపోతుంది కాబట్టి చిన్న మంట మీదనే ఉడికించుకోవాలండి చేపల పులుసు. తర్వాత మూత పెట్టేసుకున్నాక ఇప్పుడు చూడండి కొంచెం దగ్గరికి అయింది. సో ఈ మాత్రం సరిపోతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న పొడి ఉంది కదండి, జీలకర్ర ధనియాల పొడి, అది వేసుకోవాలి. తర్వాత ఇంట్లో నాకు కొబ్బరి పొడి ఎప్పుడు రెడీగా ఉంటుందండి. కొబ్బరి, సాజీరే ఇవన్నీ కలిపి వేసినవి, ఆ పొడి వేసుకున్నాను. తర్వాత బెండకాయలు ఒక 3 బెండకాయలు కట్ చేసుకొని వేసినాక అంటే ఒక 2 సెకండ్స్లో మనం దించుతామనంగా వేసుకోవాలండి. బెండకాయలు ఆవిరికే ఉడికిపోతాయి. అప్పుడే కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు చూడండి అయిపోయింది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇంతేనండి. మీకు చేపల పులుసు ఇలా మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా టేస్టీగా వస్తుంది, చాలా ఈజీ కూడా. మీరు ఖచ్చితంగా నా ఛానల్కి సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.